చామంతి పువ్వుల సీజన్ కదండీ ఇది. దాంతో పాటుగా బంతి పూలు మన డిసెంబరాలు ఇవి గూడా పూస్తాయి గదా! అయితే వీటికి పెస్ట్ కూడా అటాక్ అవుతది. బంతి పూలకి ఎలాంటి పెస్ట్ అటాక్ అవ్వదు మోస్ట్‌లీ. రిమైనింగ్ వాటికైతే పెస్ట్ కూడా అటాక్ అవుతది గదా! ఈ ఇయర్ ఏంటంటే మా డిసెంబర్ మొక్కలకు కూడా చాలా ఎక్కువగా మొగ్గలు పువ్వులు కింద అవ్వకుండానే అవి వాడిపోతున్నాయన్నమాట. అలా ఎందుకవుతుందన్నది తెలియలేదు నాకు. సో, అలానే చామంతులు. అవి మొగ్గలు కొంచెం మంచిగా విచ్చుకోవాలి అనంటే, వాటికి కూడా మనం ఏదో ఒక ఫుడ్ కంటిన్యూయస్‌గా ఇవ్వాలి కదండీ! అయితే మనకి మొగ్గలవి చాలా ఎక్కువొచ్చినప్పుడు వాటరింగ్ కొంచెం కేర్‌ఫుల్‌గా చేసుకోవాలి. అంటే చాలా ఎక్కువ వాటరింగ్ అనేది ఇవ్వకూడదు. అంటే దానికి సరిపడినట్టుగా ఇవ్వాలి. ఇవి మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ అనేవి చాలా వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్‌లో ఇలా ఉన్నది గదా! ఒక ఫ్లవర్ మాత్రం చాలా విచిత్రంగా వచ్చింది. అదేమో తెలియలేదు నాకు. ఇలా ఈ మిడిల్‌లో గ్యాప్ లేకుండా దాని మధ్యలో ఇది చూడండి ఇలా వచ్చింది. ఏంటో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ప్రతి ఫ్లవర్‌లో ఏదో ఒక డిఫరెంట్ లుక్ అనేది ఉంటది. మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే. కంప్లీట్‌గానే విచ్చుకుంది. అయినా దాని మధ్యలో అలా ఉందన్నమాట. సో, చామంతి పూలకేంటంటే రెగ్యులర్‌గా ఇచ్చే ఎగ్ షెల్ పౌడరు అది కామన్‌గానే ఇస్తానది ఎవ్రీ వీకు. అయితే దీంతో పాటుగా ఇంకొంచెం స్పెషల్ ఫుడ్ ఏదైనా ఇవ్వొచ్చన్నట్టు ఆహ్, పటికని ఉంటది. అది చాలా మన అచ్చులు బెల్లం అచ్చులు ఉంటాయి గదా! దాన్ని ఏమనాలో తెలియట్లేదు. అలా పెద్దగా ఉంటాయి. దాన్నేంటంటే నేను పౌడర్‌లా చేసుకున్నాననమాట. సో, అలా పౌడర్‌లా చేసుకొని మొక్కలకి ఇస్తే ఫ్లవరింగ్ అయితే మాత్రం చాలా వస్తది. నెక్స్ట్ ఏంటంటే ఈ పువ్వుల కలర్ గూడా చాలా బావుంటదండి ఇది. ఇది నేను లాస్ట్ ఇయర్ చేసుకున్నాను ఈ టిన్ అంతా. నాకింకా ఉందన్నమాట ఇది. ఇది చాలా చీప్‌గానే దొరుకుతుందండి అది. నేను చాలా తక్కువ కాస్ట్‌కే కొన్నానది. ఇది అన్ని ప్లాంట్స్‌కి ఇవ్వచ్చు. కాకపోతే నేను ఎక్కువగా మల్లె మొక్కలకి, ఈ చామంతి మొక్కలకి మాత్రమే ఇస్తానది. సో, అలా మొక్క మొదల్లో వేసి, మనం వాటరింగ్ చేసేటప్పుడు అది నెమ్మదిగా అబ్జర్వ్ చేసుకుంటది. పువ్వులు పిచ్చి పువ్వుల్లా అంటే పుచ్చిపోయిన పువ్వుల్లా కాకుండా కొంచెం విచ్చుకుంటాయన్నమాట పువ్వులన్నీ. సో, లాస్ట్ ఇయర్ అయితే నాకిది మంచి రిజల్ట్ ఇచ్చింది. దీంతో పాటు ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటంటే బీట్రూట్ పీల్ ఉంటుంది గదండీ! ఆ పీల్‌ని ఒక 24 అవర్స్ అంతే, అంతకు మించి నేనైతే దాన్ని సోక్ చేయను. అలా చేసి దాన్ని ఇంకొంచెం వాటర్‌లో డైల్యూట్ చేసి ఇవ్వడమే. ఇదేంటంటే చాలా స్ట్రెంత్ ఇస్తది ప్లాంట్స్‌కి. ఫ్లవర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా వస్తాయన్నమాట దీనివల్ల. ఇదైతే మాక్సిమం అన్ని ప్లాంట్స్‌కి ఇస్తాను. చామంతులతో పాటు అన్నింటికి ఇచ్చానిది. సో, అలా అన్నమాట. అయితే డిసెంబర్ మొక్కలకి ఈసారేంటంటే పువ్వులు రావడం లేదేంటి అని చూసినప్పుడు అంటే వస్తున్నాయి చాలా తక్కువ పువ్వులు. మొగ్గలన్నీ పువ్వుగా అవ్వకముందే ఏది తినేస్తుందో నాకు దాని మీద ఏం కనిపించట్లేదన్నమాట. అంటే మొక్క మీద నాకు ఎలాంటి పురుగులు కనిపించట్లేదు. సో, వెతికినా గూడా. అందుకని ఏం చేయాలో తెలియలేదు. అయితే మా మదర్ ఏం చేస్తారంటే, మా అమ్మగారు సాంబ్రాణి పొగ వేయడానికి బొగ్గులు వాడతారండి ఇంట్లో బొగ్గుల పొయ్యి. అది అలా నిప్పులయిపోయిన తర్వాత పౌడరొస్తది కదా! బూడిద, యాష్ మాట. అది సాధారణంగా చిక్కుడు మొక్కల మీద వేస్తారు. కచ్చికల బూడిదని అదే పిడకల బూడిద. అయితే మా అమ్మగారు ఈసారి వీటికి అప్లై చేయమన్నారు. సో, నేను ఈ మొక్కలన్నింటి పైన పర్టిక్యులర్‌గా చిగుర్ల మీద ఎక్కువగా పడేలా వేశానన్నమాట. హ్మ్. ఈ ఈ సండే వేస్తే అంటే లాస్ట్ సండే వేశాను నేనది. 5 డేస్ తర్వాత ఫ్లవరింగ్ అయితే కొంచెం పెరిగిందన్నమాట. ఇది ఎలా పనిచేస్తదన్నది నాకంత ఐడియా లేదు. మా అమ్మగారు చెప్పారు. నేను చేశానంతే. హ్మ్. మరి అది అర్థం కాలేదు నాకు. అంటే నైట్ అటాక్ చేసే వాటిని ఏమైనా ఈ పౌడర్ ఏమైనా ఆపుతదేమో తెలీదు. సో, అలా నాకు వర్కౌట్ అయితే అయిందిది. ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయన్నమాట.
అదండి నేను ఈ సీజన్‌లో వీటికిచ్చిన ఫెర్టిలైజర్స్ అయితే అవి. అయితే రెగ్యులర్‌గా అయితే నేను నీమ్ ఆయిల్ ఏదో ఒక చిన్న షాంపూని మిక్స్ చేసి స్ప్రే చేస్తూనే ఉంటాను. అయితే మనకి వింటర్‌లో మనకు తెలియకుండానే చాలా పెస్ట్ అనేది అటాక్ అవుతది ప్లాంట్స్‌కి. సో, డెఫినిట్‌గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటేనే మొక్కలకి ఫ్లవరింగ్ అనేది కరెక్ట్‌గా వస్తది. సో, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తక్కువివ్వండి. ఈ సీజన్‌లో అయితే నేనైతే అదే చేస్తాను.